వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం. దేవుని స్వరం. కాపురం మొదలు పెట్టాము. దేవుడు నిజంగా కూడా ఎంతగా ఇచ్చించాడంటే చెప్పలేనంతగా ఇచ్చించాడు నాకు. ఏబుకి ఎట్లా ఇచ్చాడో అట్లా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నాకు. మళ్ళీ అన్నీ పోయినాయి. ఎందుకంటే పొలం ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, ఎన్ని అంటే అది చెప్పలేదు. అన్నీ కూడా దేవుడి మహిమ. ఇద్దరు పిల్లలు కూడా. అయితే మా నాయన ఉన్నప్పుడే నాకు అనారోగ్యం బాగా లేకుండా వచ్చింది. అప్పుడు మా చిన్నమ్మ మూడో అమ్మాయి చిన్న బిడ్డ అయితే బాగా ఇక్కడ ఏం లేదు అయిపోయింది అనుకొని ఈయనంటే నేరుగా వెళ్ళిపోయి అర్థం. అప్పుడు బిట్టమడి లైట్ ఉండేది, తీసుకొని చర్చిగా వెళ్ళిపోయాడు. ఇంకా మా నాయన పక్కన కూర్చొని ఇక మా నాయన గొంతులు నీళ్ళు వేస్తాయి, నైట్ ఉంది నా బిడ్డ అని చెప్పాను. ఎంత నిజంగా కూడా నన్ను మా అన్నలు కానీ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామాన్ని బట్టి నీకు వందనాలు. తల్లిగారిని మీరు ప్రేమించి తన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మీరు ఎరిగినందుకు నీకు వందనాలు. ఆ బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభా. గడిచిన సంవత్సర కాలం అంతా ఎన్నో భయంకరమైనటువంటి నాయన అనారోగ్య పరిస్థితులు, మరణాంధకార పరిస్థితుల్లోనూ కూడా అయా ఒక్కొక్క దినము మరి ఆ బ్రతుకుతుందో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా నువ్వు కృప చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచి మరొక సంవత్సరం దయాకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసి ఆయన నూతన సంవత్సరాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నూతనమైన మేలులు, నూతనమైన దీవెనలు, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన నీ అభిషేకము, నూతనమైన నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నూతనమైన నీ ఆశీర్వాదములు, దీవెనలు మెండుగా కలుగునుగా వేస్తున్నాము. మీరు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి కృప చూపించి క్షేమాన్ని ఇచ్చి ఇంకా అనేక ఇలాగ పుట్టిన సంవత్సరాలు అనేక జరుపుకోవడానికి నీ కృప అనుగ్రహించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఆయన అలాగే తండ్రి గారిని బట్టి సంతతిని అంతటిని బట్టి సంఘాన్ని బట్టి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ లెచ్చిస్తూ ఇలాగూ దాని గూడికి జరుపుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. Happy birthday to you. Happy birthday.